ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. ఏప్రిల్ 2026 బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. యేసు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభువు సైన్యములకు అధిపతి, సర్వాధికారిగా తన తండ్రి అయిన దేవుడు ఆయనకు సర్వాధికారం ఇచ్చి ఉన్నాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ఈ భూమి మీదకి మనిషి కుమారుడిగా వచ్చి మనకు చాలా సమీపస్తుడైనాడు. ఆయన మనిషి కుమారుడుగా వచ్చి సువార్త బోధించెను. ఎందరో బాగు చేసి అద్భుత కార్యములు చేసి తండ్రి చిత్తము చొప్పున లేఖనములు నెరవేరినట్లు శిల్వపై రక్తం చిందించి పాప క్షమాపణ దయచేసి ఉన్నాడు. ఆ విధంగా విమోచించి తన రక్త మాంసములలో పాలిభాగస్తులుగాను చేసి మనకు సమీపిస్తుడైనాడు. మనకు స్నేహితుడిగా, సహోదరుడిగా, తండ్రిగా, అధిపతిగా తనకి ఇవ్వబడిన సర్వాధికారమును మనకు ఉచితంగా ఇవ్వడానికి, తద్వారా ఆనందపరచడానికి ఆయన మనకు సమీపిస్తుడైనాడు. కావున ఎల్లప్పుడూ ఆయనను ఆరాధించాలి, కీర్తించాలి. ఆ విధముగా నిండైన దీవెనలు కురిపించి ఆయన కృపలో నిరంతరం నిలబడగల ధన్యతతో సమీపస్తులుగా ఆయన సన్నిధిలో పాదముల చెంత స్థిర నివాసములుగా నిలబడగల దైవ స్థితిని దేవాది దేవుడు మనకు అనుగ్రహించి తన సర్వాధికారించే మనందరినీ వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. నీ రక్తమిచ్చి కొనబడిన వారముగా నీ దేవాలయమునకు రానిచ్చి మాచే ఆరాధన పొందదగిన దేవునిగా నీవు మాపై చూపుచున్న నీ కృపా వాత్సల్యత నిమిత్తం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ వాక్య వాగ్దానం విన్న నీ బిడ్డలను నిండారుగా దీవించుము. రోజు వాగ్దానముల ద్వారా మమ్మల్ని నీ సన్నిధికి రాణిస్తూ రెక్కల చాటున మరుగుపరిచి మీ రెండవ రాకడ ఆలస్యమైతే మా జీవితకాల పర్యంతము నీ వాగ్దానములు ఎత్తి ప్రార్థించి నెరవేర్చుకునే ధన్యతను, భాగ్యములను నిండారుగా ఇచ్చి నీ బిడ్డలుగా మంచి నడవడిక కలిగి నీ దేవాలయంలో నివసించే యోగ్యతతో నింపుమని, నేడు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ ప్రియబిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనము కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నీ ఆశీర్వాదములను, తలాంతులను, భాగ్యములు, స్వస్థతలు, గర్భఫలములు పెంచమని వేడుకుంటూ ఏ అంశం మరచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుడి నామమున పట్టుజాలనంత విస్తారమైన దీవెనలు మనం చేయు పనులన్నిటిపై కుమ్మరించమని సమృద్ధిగా నింపి వర్ధిల్లింప చేయను గాక. ఆమెన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.